నిన్న ఈశాన్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. దీనికి అనుబంధంగా ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశంకి వచ్చింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నిన్న ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల నుండి ఉత్తర ఒడిశా వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు క్షీణించింది. ఈ కారణాల వల్ల రెయిన్ఫాల్ బెల్ట్ కొంచెం షిఫ్ట్ అయింది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉంటాయంటే, మొదటి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 5 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాలపై, తదుపరి 5 రోజులు 1-2 ప్రాంతాలపై అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కొనసాగే రాగల 24 గంటల్లో ఏ జిల్లాలకు వర్ష సూచన ఉంది? ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లా, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. నిన్న కూడా ఈ జిల్లాలకి భారీ వర్షపాతాన్ని సూచించాం. కానీ కొంచెం ఆ ట్రఫ్ వీకెన్ అయినందువల్ల మీకు కొన్ని జిల్లాలు తగ్గాయి. కానీ ఈ 4 జిల్లాలకు ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. అల్పపీడనం కాస్త ఒడిశా వైపుగా రాగల 24 గంటల్లో దాని ప్రయాణం జరిగి వస్తుందని చెప్తుంది ఐఎండీ. ఆ ప్రభావం ఇంకా ఎన్ని రోజుల పాటు ఏపీపై ఉండబోతోంది? ముఖ్యంగా ఇప్పుడున్న అల్పపీడనం మరింత సుస్పష్టంగా మారి ఒరిస్సా మీదుగానే ప్రయాణించే అవకాశం ఉంది. దాని ప్రభావం వలన ఈరోజు రేపు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్న ఎక్స్ట్రీమ్ నార్త్ జిల్లాల్లో ముఖ్యంగా భారీ వర్షపాతానికి అవకాశం ఉంది. మిగతా జిల్లాలకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. మత్స్యకారులకు సూచనలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా మొదటి 3 రోజులు మత్స్యకారులకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి తీరం ఆవల కూడా కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం అంతటా ఉన్నందువల్ల మత్స్యకారులు మొదటి 3 రోజులు తీరం వెంబడి తీరం ఆవల కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తదుపరి 2 రోజులు తీరం ఆవల అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలకు కూడా వెళ్ళవద్దని హెచ్చరికలు. అల్పపీడనం ప్రభావం తెలంగాణపై ఏ విధంగా ఉంటుంది? అక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతూ ఈశాన్య ప్రాంతంలో కొంచెం ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరో అల్పపీడనం రాబోతోంది, ఎప్పటికల్లా ఏర్పడబోతోంది, ఎలా ఉంటుంది? ప్రస్తుతానికైతే ఇంకా దానికి ఇది కనిపించట్లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఉపరితల ఆవర్తనం అయిన తర్వాత మీకు 1-2 రోజుల్లో దాని యొక్క పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. వచ్చాక చెప్తాను. సూచనలు అయితే ఉన్నాయి కదా?